వెల్కమ్ టు B10 న్యూస్. నందిగామలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని, తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న సంకల్పంతో అమరజీవి ప్రాణత్యాగం చేశారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. గ్రామ పరిపాలన ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో జగన్ గారి ఆధ్వర్యంలో సెక్రటరియట్, గ్రామ సచివాలయాల వ్యవస్థ, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి, ప్రభుత్వ పాలనే ప్రజల దగ్గరికి, వీటన్నిటికీ స్ఫూర్తి గాంధీ గారు. ఆయన్ని ఆచరించిన ఆయన పొట్టి శ్రీరాములు గారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఇవ్వాల్సినటువంటి శ్రద్ధాంజలిని ఘటిస్తుంది. ఆయన స్ఫూర్తితోటే ముందుకు వెళుతుంది. అదేవిధంగా ఎటు చూసినా సరే మహిళా సాధికారిత ఇవన్నీ కూడా గాంధీ గారు కోరుకున్నట్టు ఆయన స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గారు లాంటి స్వతంత్ర సమయోధులు వీరందరి స్ఫూర్తితోనే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారని చెప్పడానికి సంతోషిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయ జీమాడుగుల మండలం నుర్మతి పంచాయతీలో పిన్నజాగేరు, వాండ్రకుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట ఉన్నటువంటి గంజాయి తోటలను మహిళలు నరికివేశారు. ప్రజలు, మహిళలు కలిసి గంజాయి తోటలు చట్టానికి విరుద్ధమని తెలిసి ప్రభుత్వ అధికారులు దానివల్ల కలిగే నష్టాలు తేలడంతో తెలిసి ప్రజలు ఏకగ్రీవంగా నరికివేశారు. మేము కట్టుబడాయి మా గ్రామస్తులు 5 ఎకరాలు మొత్తం మేము సరిపేసుకుంటున్నాము. మా కందులు ఫస్ట్ మా కిట్టుల ఇది రేటు గవర్నమెంట్ కల్పించాలా మాకు పేద రైతులం మేము. మా గవర్నమెంట్ నుంచి కల్పించాలని కోరుతున్నాము. మీ ముర్రా వగ్గడే మీరు ఉన్నట్టుగా ఏదో అన్నట్టు నీకు అదంతా ఎందుకు నేను నరకు శాంతి భద్రతల పరిరక్షణ మరియు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ మంచిర్యాల అఖిల్ మహజన్ తెలిపారు. రాజీవ్ నగర్లో పోలీసులు ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగ్గా లేని 80 మోటార్ సైకిల్స్ మరియు 10 ఆటోలను, 3 టాటా మ్యాజిక్ వాహనాలు, 2,000 రూపాయల నిషేధిత గుట్కాను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ను జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా విశాఖలో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. నమస్తే నాయుడు గారు, మీరు ఆడిలో వాళ్ళ కట్టేది అక్కడ లేకపోతే ఇక్కడ కూర్మన్నపాలెం రామచంద్ర హోటల్ సమీపంలో అదుపు తప్పి కంటైనర్ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్కి, క్లీనర్కి స్వల్ప గాయాలయ్యాయి.
అనకాపల్లి నుండి వైజాగ్ వచ్చే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గం నలుమూలల నుండి అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెల్లువెత్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వేడుకలు 1 గంట వరకు అభిమానులు పోటెత్తడంతో ఎమ్మెల్యే గృహ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఫోటోస్ చూసుకున్నాడు బాబు మాట ఓకే సార్ ఓకే ఓకే ఖమ్మం కార్పొరేషన్ 8వ డివిజన్లో పట్టణ ప్రగతి నిధులు 1.52 కోట్ల రూపాయలతో ఎన్ఎస్పీ కెనాల్పై ఏర్పాటు చేసిన వాక్వేను మేయర్ పునుకొల్లు నీరజ కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. వాక్వే నందు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లైటింగ్ను ప్రారంభించారు. స్పీడ్గా మిగతా చోట్ల పెట్టిన బతిని డబ్బు బియ్యాన్ని
ఓపెన్ జిమ్ ఒకటి పిల్లలు ఆడుకునేది ప్లేస్ ఒకటి చేసి ఆ చెట్ల వరకు ఏమన్నా అవసరం అయితే ఒక దగ్గరేమో ఓపెన్ జిమ్ కమిషనర్ గారు మా దగ్గర ఓపెన్ జిమ్ ఇంకో దగ్గర చిల్డ్రన్ ప్లే ఏరియా అదే బ్రదర్ ఇప్పుడు అది అవుట్ మీరే ఆటోమేటిక్గా మొత్తం మొత్తం ఎండ్ టు ఎండ్ వాక్ నేను చేయొచ్చు కదా. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల పరిధిలోని చాపర గ్రామ సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏకలవ్య పాఠశాలను ఐటీడీ ఏపీఓ నవ్య అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చపర గ్రామ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకసారి మాట్లాడండి, రేపు నేను పిలుస్తాను. అదే అందులో కూడా మైగ్రేషన్స్ ఉన్నారు మన సెంటనల్ సర్వేలెన్స్ కూడా డైలీ 30-35 సచివాలయాలు పెద్ద రెవెన్యూ లేనివే తక్కువగా నడుచుకుంటున్నారు. పెద్ద సచివాలయం అంటే సర్వీస్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి, ఖర్చు ఎక్కువ ఉంటాయి. ఫినాన్స్ కమిషన్ కూడా ఉంటుంటాయి కదా, డబ్బులు ఎక్కువ ఉంటుంటాయి. గ్రామ సభ పెట్టుకోవాలి, పెట్టుకొని ఇష్యూస్ నోట్ చేసుకోవాలి. రెజల్యూషన్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీస్ క్వార్టర్స్ వద్ద పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిఎంఆర్ కేర్ హాస్పిటల్, అమృత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 2 హాస్పిటల్స్ గల డాక్టర్స్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని పేషెంట్లకు పరీక్షలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాల సడలింపుల తర్వాత కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఏకం ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ఏకం దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైంది. ఏకం దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో కర్ణాటక, తమిళనాడు మరియు వరదయ్యపాలెం, బుచ్చినాయుడు, కండిగ, తడ, సూలూరుపేట మండలాల నుండి మరియు పరిసర గ్రామాల నుండి సామాజిక దూరాన్ని పాటిస్తూ సుమారుగా 1000 మంది పైగా భక్తులు, స్థానికులు కుటుంబ సమేతంగా పాల్గొని ఏకం క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని పొంది తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మాల్ పురికాకో ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ఆదివాసీ దేవాలయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారులో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏసీపీ అఖిల్ మహాజన్ గుస్సాడి నృత్యాలు చేశారు. ఆగు తమ్ముడు, కొంచెం ఆగు. తీసుకున్నావు కదా, చూసుకోసాను అట్లా మిమ్మల్ని చేయొస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ యూనియన్ మినిస్టర్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చింతా మోహన్ దాస్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ధరలు బాగా పెరిగిపోతున్నాయి. పెట్రోలు కాంగ్రెస్ పరిపాలనలో 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు ఈ 7 సంవత్సరాల్లో 110 రూపాయలైంది. డీజిల్ ధర 50-55 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర కాంగ్రెస్ పార్టీ టైంలో ఈ రోజు దాదాపు 100 రూపాయలు దాటిపోయింది. గ్యాస్ 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజు 1000 రూపాయలకు దగ్గరకు వస్తా ఉంది. గోడుగుడ్డు 2 రూపాయలు ఉన్నది కాంగ్రెస్ పరిపాలనలో, ఈ రోజు 7 రూపాయలు అయింది. పాలు 30 రూపాయలు ఉన్నటువంటి పాలు లీటర్ ఈ రోజు 56-57 రూపాయలకు వెళ్ళిపోయింది. నూనెలు మరి పప్పులు ఇవన్నీ 200 పెరిగిపోయినాయి. సామాన్యుల పరిస్థితి అధ్వానంగా ఉంది.
సామాన్యులు 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితులు. మధ్య తరగతి కుటుంబాలు బలహీనమైపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో దేశంలో ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరి పాకిస్తాన్ లో లేనటువంటి ఆకలి భారతదేశంలో ఆకలి ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ సూచికలో తెలుస్తా ఉంది. మరి పక్కనటువంటి శ్రీలంక, నేపాల్ కంటే కూడా భారతదేశంలో ఆకలి మంటలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం మేలంట భారతదేశం. ఇది ఆకలి పరిస్థితి. మరి దేశంలో నిరుద్యోగం దౌర్భాగ్యంగా తయారవుతా ఉంది. శ్రీకాకుళంలో కనీసం ఒక 4-5 కన్నా ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చాయంటే కనపడటం లేదు. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు 100 రూపాయలు దినానికి కూలి సంపాదించుకోలేక ఆందోళనలో ఉన్నటువంటి సామాన్యుడు, నిరుపేద ఒకవైపు, మరొక వైపు 1000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారి స్నేహితుడు ఒకప్పుడు లేనటువంటి మరి ఆయనకున్నటువంటి సంపద ఈ రోజు దినానికి 1000 కోట్ల రూపాయల లాభం సంపాదిస్తున్నాడు ఒక ఆయన. మరి 100 రూపాయలు సంపాదించలేనటువంటి సామాన్యుడు ఒకవైపు, మరొక వైపు 1000 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదిస్తున్నటువంటి మరొక వ్యక్తి మరొక వైపు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నర్సాపూర్ శాసనసభ్యుడు చినుముల మదన్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల పరిధిలోని మానేపల్లి ఊర చెరువులో ఆదివారం ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపపిల్లలను వదిలారు. మిగతా 14 చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో 19 లక్షల చేపపిల్లలను వదలడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిమిషం లేట్ అయితే బ్యాంక్ ఎక్కువ పైసలు పేదలు పడతావే నువ్వు ఫస్ట్ నేను ఇస్తా. గిట్లండి ఇక్కడ కూర్చోండి. అశోకం కూర్చో వెంకట అన్న ఇటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవాలని కరీంనగర్లోని అరపల్లి, దుల్లేపాషా దర్గా షరీఫ్లో టీఆర్ఎస్ మైనారిటీ సీనియర్ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీఆర్ఎస్కు భారీ మెజార్టీతో గెలుపు రావాలని ప్రార్థించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వినోదన్న గారి నాయకత్వం, వినోదన్న గారి నాయకత్వం, కమలాకర్ అన్న గారి నాయకత్వం, కమలాకర్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విజయనగరం జిల్లా చీపురపల్లి పట్టణంలో క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, చీపురపల్లి ఎండి డి రమేష్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రకాల వ్యాధుల బారిన పడిన సుమారు 350 మంది వ్యాధిగ్రస్తులకు వివిధ భాగంలకు చెందిన జనరల్ సర్జన్ వైద్యులు ఆర్వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్త్రీలకు ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ వైద్యులు ఆర్ పావని వైద్య సేవలు అందించారు. చూడమ్మా అన్నగా
తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ ఎక్స్ట్రా అరెస్ట్ చేద్దాం. ఆయింట్మెంట్లు మసాజు దిండులు రుద్రాలు పావురాలు గట్ట చేయదు. ఏం చేసినా ఎక్కువ సరేనా. కలగట్టు చాలా చిన్నది పెట్టుకొని పడుకొని అది తీసుకొచ్చుకోవడం. ఎప్పుడైనా ఆయుక్తంగా ఉన్న గుండె దగ్గర ఉన్న ఈసీజీ చేస్తాం. అవి ఏం లేదంటే 2 వారాలు. న్యాయ సేవల శిబిర చైతన్య సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరికృష్ణ భూపతి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్లు పాల్గొన్నారు. న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇది ఈరోజు సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం అనేది. దీంట్లో 0 నుంచి 18 సంవత్సరాల వినికిడి యంత్రాలు మరియు క్యాలిబర్స్, క్రచెస్ అక్కడ కూడా ఉన్నాయి. క్రచెస్, బ్లైండ్ వాళ్ళకి స్టిక్స్, వాళ్ళ బుక్స్, వాళ్ళ ఈ విధంగా బుక్స్ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాల్. దీంట్లో ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎంఆర్సీ వచ్చి కల్లాడ మండల కేంద్రంలో తమ పేరును నమోదు చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రతిపాదించిన భూములను జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావనలు స్థలాన్ని పరిశీలించారు. పనులను గురించి సంబంధించిన అధికారులకు సలహాలు సూచించారు. ఏది ఇది అది ఒకటేనా? పీఎంపీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్నికల్లో కావలి డివిజన్లోని అల్లూరు మండలం ఇసుకపల్లి చెందిన ఒట్టూరు మస్తానయ్యని ఎన్నుకున్నారు. అందులో భాగంగా అల్లూరు మండలంలోని సభ్యులందరూ మస్తానయ్యని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెల డివిజన్ తరపున విజ్ఞాన తరగతులు నిర్వహించుటకు కావలి డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ తీర్మానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాలం మున్సిపల్ డివిజన్లో గల శ్రీ లక్ష్మీ గార్డెన్ కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైందని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. ఇదే రోడ్డు అధ్వానంగా తయారైందని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా కూడా మున్సిపల్ డివిజన్ అధికారులు, పాలక మండలి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలనీకి రోడ్డు వేయకుండా స్థానిక అధికార పార్టీ నేతలు అడ్డుకుంటూ పనులు నిర్వహించకుండా చూస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.